ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకంలో క్రైస్తవ సంఘాల పేరట యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవ పేరట ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. కొన్ని మంచివి, కొన్ని చాలా దారుణమైనటువంటివి. వాక్యానుసారంగా ఉన్నవి చాలా శ్రేష్టం, కానీ వాక్యానికి విరుద్ధంగా ఉన్నవి, దేవుని ఆమోదము లేనివి అండ్ అనైతికంగా ఉన్నవి, భక్తిహీనంగా ఉన్నవి, భక్తి ముసుగులో దేవుడికి సేవగా అవి మన ముందుకు వచ్చినప్పుడు లేకపోతే పెట్టబడినప్పుడు అప్పుడు మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. సెలబ్రిటీ పాస్టర్ లేకపోతే సూపర్ స్టార్ పాస్టర్ అనేది ప్రపంచ దేశాల్లో బాగా పెరుగుతున్నటువంటి ఒక ట్రెండ్. అండ్ దానిలో మరి ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ అనేటువంటి వ్యత్యాసం లేకుండా ముఖ్యంగా నాన్ డినామినేషనల్ చర్చెస్లోనే ఈ సంస్కృతి మనకు కనపడుతుంది. అండ్ ఆ చర్చెస్కి వచ్చినటువంటి పేరు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి కాదు, కానీ దాంట్లో ఉన్నటువంటి సూపర్ స్టార్ పాస్టర్ని బట్టే ఆ సంఘాలకి అట్లాంటి పేర్లు వస్తున్నాయి. అండ్ ఇది ప్రపంచవ్యాప్తంగా అన్నాను కనుక యుఎస్లో, యూకేలో, ఆఫ్రికాలో, ఏషియాలో, ఇండియాలో ప్రతి చోట మనకు కనబడుతుంది. అందుకనే చాలామంది తయారయ్యారు కనుక వారి పేర్లు ఎత్తకుండా నేను సూపర్ స్టార్ పాస్టర్ లేకపోతే సెలబ్రిటీ పాస్టర్ అని వారి గురించి చెప్తున్నాను. యేసుప్రభు ఒక మాట చెప్పారు, చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులను వినుగాక అని. సో ప్రతి మనిషి దేవుడి యొక్క వాక్యములో దేవుడి యొక్క స్వరమును విని దైవ చిత్తానుసారంగా వారిని వారు భద్రపరుచుకుంటే వారికి వారి కుటుంబానికి క్షేమం. ఇప్పుడు ఈ సూపర్ స్టార్ పాస్టర్లకున్న కొన్ని లక్షణాల గురించి మనం చూసినప్పుడు వీరు మామూలుగా భారీ కట్టడాలు, భారీ నిర్మాణాలు మరి సంఘము పేరట చేస్తారు. పెద్ద పెద్ద చర్చ్ స్ట్రక్చర్స్ కడతారు. అండ్ మల్టిపుల్ సర్వీసెస్ అంటే ఎన్నో సర్వీసులు పెడతారు. దాంట్లో ప్రతి సర్వీస్లో కూడా 1000 మంది హాజరయ్యేటట్టు ఏర్పాటు చేస్తారు. అండ్ వారి యొక్క ప్రోపగెండా, వారి గురించి వారు చేసుకునేటువంటి ప్రచారం, పబ్లిసిటీ అంతా ఇంత కాదు. ప్రతి చోట వారిని వారు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇక వారి యొక్క లైఫ్ స్టైల్, జీవన శైలి గురించి మీరు ఆలోచిస్తే హై ఫ్లయింగ్ అనమాట. అంటే అధికముగా ఎగిరిపోయేటువంటి జీవన శైలి. ఫస్ట్ క్లాస్లో మాత్రమే విమాన ప్రయాణాలు చేస్తారు. అండ్ వారికి లగ్జరీ బ్రాండెడ్ కార్లు ఉంటాయి, ఖరీదైన దుస్తులు, ఖరీదైన గ్యాడ్జెట్లు, అండ్ వారి చుట్టూ ఎప్పుడు బౌన్సర్లు ఉంటారు. అండ్ వీరు రాజభవనాలు లాంటి మరి ఇళ్లలో అట్లాంటివి కొని లేక అట్లాంటివి కట్టుకొని వాటిల్లో ఉంటారు. అండ్ ఇక నానా రకాలుగా వారు చాలా గొప్పవారని, అందరికీ అందని వారని, అండ్ వారికి ఉన్నటువంటి అభిమానుల సంఖ్య ఎంతో లెక్కబెట్టడం కూడా కష్టమని చూపించుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమందికి అయితే ఇప్పుడు మరి ప్రైవేట్ జెట్లు కూడా ఉన్నాయి. అండ్ ఇక కొంతమందికి ప్రైవేట్ యాట్లు అంటే సముద్రంలో నౌకలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఈ ప్రకారం ప్రపంచంలో కొంతమంది మరి బిజినెస్ మ్యాన్లతో పోటీ పడుతున్నటువంటి సూపర్ స్టార్ పాస్టర్లు ఉన్నారు. వారి దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఆత్మకి ఉన్నటువంటి సమస్తమును పిప్పి పిండి చేసి లాగేసుకొని వీరి ఖజానాలోనికి కూర్చేసుకుంటున్నారు కనుక వీరి ప్రకారం అయిపోయారు. అండ్ వీరిది ఈ జాబితా పెరుగుతూనే ఉంది. బైబిల్ చూసినప్పుడు సంఘ చరిత్ర 2000 సంవత్సరాల సంఘ చరిత్రను మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన సేవకులు, ఆత్మపూర్ణులైన సేవకులు, వాక్యానుసారమైనటువంటి సేవకులు ఈ ప్రకారము ఎవరు ఎప్పుడు లేరు. ఇట్లాంటి జీవన శైలి, ఇట్లాంటి సేవా విధానం వారిలో మనకి బొత్తిగా కనిపించదు. సో ఇప్పుడు మన ఎదుట ఉన్న ప్రశ్న ఏంటంటే, ఈ సూపర్ స్టార్ పాస్టర్లు అసలు నిజంగా దేవుని సేవకులేనా? అది ప్రతి ఒక్కరు వేసుకొని వాక్యానుసారంగా నిర్ధారించుకోవాల్సినటువంటి అంశం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. మన పాడ్కాస్ట్ యొక్క అంశం ఏంటంటే వాక్యానుసారంగా ఆలోచించడం, వాక్యానుసారంగా మాట్లాడడం. కనుక ప్రతిదాన్ని కూడా వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేయాలి. అది మన బాధ్యత. మనలో ఏ ఒక్కరు బుద్ధి లేని భక్తులుగా ఉండకూడదు. మనలో ప్రతి ఒక్కరు బెరియన్ భక్తులుగా ఉండాలి. ఈరోజు మన ఎపిసోడ్లో మొదటి తిమోతి 3వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును,
మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి, మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటివారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటివారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును. అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. సంఘ కాపర్లకు, సంఘ పెద్దలకు, అధ్యక్షులకు, నాయకులకు ఉండాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాల గురించి ఇక్కడ రాయబడ్డాయి. ఇవన్నీ కూడా యోగ్యమైనటువంటి లక్షణాలు, ఒక నీతి కలిగిన, నాణ్యత కలిగినటువంటి దైవ సేవకుడిలో ఉండేటువంటి లక్షణాలు. ఈ లక్షణాలను సూపర్ స్టార్ పాస్టర్ యొక్క లక్షణాలు ఇప్పుడు కొన్ని నేను చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. వాటితో మీరు పోల్చి చూసినప్పుడు వీరు వారు ఒకటి కారు, వేరు వేరు అనేది మనకి అర్థమైపోతుంది. సో ఎవరైనా సరే వాక్యానుసారంగా ఆలోచించేటువంటి మనస్సు కలిగి ఉంటే, దేవుడికి భయపడేటువంటి హృదయము కలిగి ఉంటే చాలా ఈజీగా ఇట్లాంటి వారు ఎంత పేరు మోసినా, ప్రపంచమంతా వాళ్ళ ముందు సాష్టాంగపడిన వీరు ఒక సూపర్ స్టార్ పాస్టర్ ఏమో కానీ వీరు మాత్రము సెయింట్లీ పాస్టర్, స్పిరిట్ ఫిల్డ్, స్పిరిట్ లెడ్ పాస్టర్ అని మాత్రం అనుకోరు. కానీ విషాదం ఏంటంటే చాలామంది క్రైస్తవ లోకంలో అత్యధికులు వీరి వెంట పడి వీరికి దాసోహం అయిపోయారు, వీరిని అందలం ఎక్కిచ్చారు అండ్ వీరికి ప్రతి విధమైనటువంటి సేవలు అందిస్తున్నారు. వీరికేమీ తక్కువ లేకుండా సొమ్ము వారి ఖాతాలో వేస్తున్నారు కనుక వారు ఇంకా పైకే పోతున్నారు. దిగే ఆలోచన వారికి లేదు. అంటే తగ్గించుకునేటువంటి, దేవుడిని మహిమపరిచేటువంటి ధ్యాస వారికి లేదు. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకంలో మనకి ఎదురవుతున్నటువంటి స్కాండల్స్, పెద్ద పెద్ద మెగా చర్చ్ పాస్టర్లు వాటిలో బయటపడిపోయి తర్వాత వారిని తొలగించి వారి మీద కేసులు పెట్టి వారు ప్రపంచమంతా కూడా దేవుడి నామాన్ని దూషించడానికి, దుమ్మెత్తిపోయడానికి అవకాశాలు కల్పించారు. అయినా ఇంకా ఎంతోమంది మోసపోతున్నారు. హావర్డ్ స్నైడర్ అనేటువంటి ఒక రచయిత ఇట్లా రాశాడు, ఇఫ్ ద పాస్టర్ ఈజ్ ఎ సూపర్ స్టార్, ద చర్చ్ ఈజ్ అన్ ఆడియన్స్, నాట్ ఎ బాడీ. ఒకవేళ పాస్టర్ సూపర్ స్టార్ అయితే సంఘము అనేది ప్రేక్షకులు, అది శరీరము కాదు. అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము కాదు. సో ఇప్పుడు ఒక సినిమాలో, ఒక కాన్సర్ట్లో, ఒక సర్కస్లో ప్రేక్షకులు ఎట్లా ఉంటారో అట్లాగే సూపర్ స్టార్ పాస్టర్లకు కూడా ప్రేక్షకులకి తక్కువ ఉండదు. కేటలిన్ బీటీ అనేటువంటి ఇంకొక రచయిత్రి, ఆమె ఒక పుస్తకం రాసింది, సెలబ్రిటీస్ ఫర్ జీసస్, హౌ పర్సోనాస్, ప్లాట్ఫామ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ హర్టింగ్ ద చర్చ్. అది ఆమె పుస్తకం యొక్క టైటిల్. అంటే యేసు కొరకు సెలబ్రిటీలు, యేసు కొరకు ప్రఖ్యాతిగాంచినటువంటి వారు లేక ప్రసిద్ధికి ఎక్కిన వారు. పర్సోనా అంటే ఒక కల్పితమైనటువంటి వ్యక్తి, కల్పితమైన స్వరూపం. సో వారు నిజం కారు, వారు కల్పితమైనటువంటి ఇమేజ్ని మనుషుల ముందు పెట్టి ఆ ప్లాట్ఫామ్ అంటే అందలం ఎక్కి అండ్ అందరినీ కూడా మోసపుచ్చుతున్నారు, ప్రాఫిట్లు గడిస్తున్నారు. కనుక ఇది సంఘాన్ని, నిజమైన సంఘాన్ని బలముగా దెబ్బతీస్తోంది, గాయపరుస్తోంది. ఇక్కడ విషయాన్ని నేను మీకు క్లారిఫై చేస్తాను. ఒక వ్యక్తి పేరుగాంచడం, ఒక వ్యక్తి పాపులర్ అవ్వడం, ఒక వ్యక్తి ఫేమస్ అవ్వడం, ఒక వ్యక్తికి సెలబ్రిటీ స్టేటస్ రావడం, దానంతటా అదే తప్పు అని బైబిల్ ఎక్కడా మనకి చెప్పదు. సో ఒక వ్యక్తి మంచి సేవ చేసి పేరు గడించి అందరి దృష్టిలో ఉంటే, దేవుడి వైపు అందరినీ నడిపిస్తే దేవుడికి స్తోత్రం, ఆ మనిషిని దేవుడు ఇంకా బహుగా దీవించునుగాక. కానీ అట్లా ఉండనప్పుడే సమస్య ఏర్పడుతుంది. యెహోషువ 3:7 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువకి ఎప్పుడు కూడా నేను గొప్ప వ్యక్తిని, నేను మోషే తర్వాత అంత గొప్ప నాయకుడిగా ఈ జనాంగం కొరకు దేవుడి చేత ఎన్నుకోబడ్డాను, మరి నాకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఇంకెవరికి లక్షల మందిలో దక్కలేదు అని ఆయన అతిశయించలేదు, ఆయన గర్వించలేదు. ఆయన చాలా దీనుడిగా, వినయమనస్కుడిగా దేవుని కొరకు సేవ చేయడానికి దేవుడు పిలుపునిచ్చిన తర్వాత కూడా అతడు భయపడిపోతున్నప్పుడు దేవుడే అతన్ని మరి బలపరుస్తాడు, అభయం ఇస్తాడు అని చెప్తాడు. ఇక నేను ఇశ్రాయేలీలందరి ఎదుట, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. సో యెహోషువ తను తాను గొప్ప చేసుకోలేదు, ఆయన ప్రమోట్ చేసుకొని పెడస్టల్ ఎక్కించుకొని పెట్టుకోలేదు.
దేవుడు అతన్ని గొప్ప చేశాడు. ఎందుకంటే అతడు దేవుడికి భయపడి దేవుడి యొక్క సేవ, దేవుడి చిత్తం ప్రకారం, దేవుడి మహిమ కొరకు, దేవుడి ప్రజల మేలు కొరకు పూనుకున్నాడు గనుక. కానీ ఈ సూపర్ స్టార్ పాస్టర్లు యెహోషువ లాంటి వారు కారు గదా! వీరికి అట్లాంటి మనస్తత్వమే బొత్తిగా లేదు గదా! వీరిని దేవుడు అట్లా మనుషుల కన్నుల ఎదుట గొప్ప వ్యక్తులుగా చేయలేదు గదా! అదే సమస్య ఇక్కడ. సాతాను తన్ను తాను గొప్ప చేసుకోబోయాడు. దేవుడి సింహాసనం మీద తన సింహాసనం పెట్టుకోబోయాడు. దేవుడితో పోల్చుకున్నాడు, దేవుడితో పోటీ పడ్డాడు. అండ్ తర్వాత దేవుడు పడగొడితే పడిపోయి పతనావస్థకొచ్చాడు. అదే ప్రకారం ఈ యొక్క సూపర్ స్టార్ పాస్టర్లు ఉన్నారు. సో వీరేం చేస్తారంటే మన ప్రభువు, రక్షకుడు, సంఘానికి శిరస్సు, సంఘానికి అధినాయకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతో పోటీ పడతారు. సో యేసుక్రీస్తు మనుషుల హృదయాల్లో ప్రతిష్ఠించబడి పూజింపబడకుండా వీరు మనుషుల హృదయాల్లో తిష్ట వేసి వారందరినీ కూడా తన్నుకుపోయే ప్రయత్నం చేస్తారు. అది వీరు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అన్నది వేరే విషయం. అది రేపు దేవుడు దాని గురించి నిర్ధారణగా మనకి చూపిస్తాడు. కానీ వీరు దేవుడి మహిమను దొంగిలించాలి అనేటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వారు, మనుషులను తమ వశములో పెట్టుకొని తమ వైపునకు తిప్పుకొని వెంటపడేటట్టు చేసుకోవాలి అనేటువంటి దుర్గుణం కలిగినటువంటి వారు. అండ్ ఈ సూపర్ స్టార్ పాస్టర్లకి సర్వెంట్ హుడ్ అంటే ఏంటో తెలియదు. అంటే సేవకుని మనస్తత్వం అంటే ఏంటో తెలియదు. యేసుక్రీస్తు దగ్గర వీరు ఎప్పుడు ఉండి నేర్చుకోలేదు కనుక ఆయనలాంటి వినయము, ఆయనలాంటి సాత్వికము, ఆయనలాంటి దీన మనస్సు వీరిలో బొత్తిగా లేవు. వీరంతా కూడా షో ఆఫ్లు అనమాట. అంటే ఎంతసేపు ఎన్ని రకాలుగా తమను తాము చూపించుకోవాలి అనేటువంటి వారు. సో ఏ సూపర్ స్టార్ పాస్టర్ కూడా తన సంఘానికి నిజముగా ఒక దాసుడిలాగా నిస్వార్థమైన సేవ చెయ్యడు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మరి తన స్వార్థం కొరకు సేవకులుగా మార్చుకుని వారి యొక్క సమస్తాన్ని కూడా దోచుకునేటువంటి భక్తిహీనుడిగా ఉంటాడు. ఈ రోజున ప్రపంచం ఎట్లా ఉందంటే ప్రతి చోట సోషల్ మీడియాలో, నార్మల్ మీడియాలో, మాసెస్ మధ్య ప్రతి ఒక్కడికి నేమ్ అండ్ ఫేమ్ అంటే ఒక వెర్రి, ఒక పిచ్చి పట్టిందనమాట. ప్రతి ఒక్కడికి పేరు రావాలి, ప్రతి ఒక్కడు మరి ప్రఖ్యాతి చెందాలి. నిన్నగాక మొన్న యూట్యూబ్ పెట్టాడు, అప్పుడే పేరు రావాలి, అప్పుడే ప్రఖ్యాతి. లేకపోతే రాజకీయాల్లోకి వచ్చాడు, అప్పుడే పెద్ద మంత్రి, పెద్ద కంత్రి అయిపోవాలి. ఈ ప్రకారము ప్రతి ఒక్కడికి నేమ్ అండ్ ఫేమ్ గేమ్లో మరి భాగము కావాలి. అదే ప్రకారం క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘాల్లో కూడా దాపురించినటువంటి దుస్థితి. సో ఒక సూపర్ స్టార్ పాస్టర్ గురించి ఎన్నో ఉన్నాయి చెప్పడానికి, కానీ అంత టైం నేను అనవసరంగా ఇవ్వదలుచుకోలేదు. కొన్ని మాత్రం మనం తెలుసుకుంటే మీలో చాలామందికి మేలవుతుందని నేను చెప్తున్నాను. అతని కారణంగా ప్రజలు చర్చి పట్ల ఆకర్షితులు అవుతారు. అతని వల్ల ఆ ప్రజలు చర్చికి అంటే అతడు పెట్టినటువంటి ఆ చర్చికి బానిసలు అయిపోతారు, అడిక్ట్స్ అయిపోతారనమాట. అందుకని మీరు చూడండి, కొంతమంది 70 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల నుండి ఉదయం 4 గంటలకు లేచి బస్సుల్లో పడి జనం మధ్యలో తోసుకుంటూ లోపలికి వచ్చి కూర్చొని మళ్ళీ తోసుకుంటూ ఆయాసంతో ఒగర్చుకుంటూ ఇళ్ళకు పోతారు. ప్రతి వారం వస్తారు. ఇంటి పక్కనే ఒక 10 అడుగులు వేస్తే చర్చ్ ఉన్నా కూడా ప్రతి వారం రానటువంటి క్రైస్తవులు ఉన్న ఈ సమయంలో ఇట్లాంటి వారిని చూస్తే వీళ్ళని ఏమంటాం? అడిక్ట్స్ అంటాం మనం. వాడి దగ్గర ఏమి లేకపోయినా సరే వాడు ప్రతి రాత్రి తాగడం కోసం ఏదైనా చేస్తాడన్నట్టు అడిక్ట్స్ అయిపోయారనమాట. అతని కారణంగా ప్రజలు ఆ చర్చితో తమ జీవితాలు ముడిపెట్టుకుంటారు. ఇక ఏమొచ్చినా రేపు యేసుప్రభువే వచ్చి స్వయంగా ఆయన సంఘం పెట్టినా అవన్నీ అబద్ధ సంఘాలు, ఇదే నిజమైన సంఘం అని ఆయన చెప్పినా కూడా ఆయన దగ్గరికి రారు. వీరికే బానిసలు అయిపోయారు, ముడిపెట్టేసుకున్నారు. అండ్ ఆ ప్రకారము వచ్చేటువంటి ప్రజలు వారు మరి విద్యావంతులైన, విద్యాహీనులైన, వారు బైబిల్ చదువుతున్నా చదవకపోయినా వారు మాత్రం సంఘానికి దేవుని కొరకు, యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఆత్మ ప్రేరేపణతో రావడము లేదు. వారు ఆ సూపర్ స్టార్ పాస్టర్ కోసమే చర్చికి వస్తున్నారు. వారు సంఘానికి రక్షణ పొందడానికి, పరిశుద్ధపరచబడడానికి, ప్రభువు కొరకు సేవ చేయడానికి, నిస్వార్థముగా తాము ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించడానికి రావట్లేదు. వారు అక్కడికి సంతోషపరచుకోవడానికి, సంచలనాల కోసము మరి వారు ఒక సినిమాను చూసి పోదాము, సర్కస్లో పాల్గొని పోదామన్నట్టు అక్కడికి వస్తున్నారు. ప్రజలు దేవుణ్ణి సంతోషపెట్టడానికి లేకపోతే ఆయన్ని మహిమపరచడానికి సంఘానికి రావట్లేదు. కానీ పాస్టర్ని మెచ్చుకోవడానికి, పాస్టర్ని గుడ్లూడిపోయేటట్టు చూడడానికి, పాస్టర్ ప్రతి కదలికకి, పాస్టర్ ప్రతి మాటకి చప్పట్లు కొట్టడానికి, ఆయన డ్యాన్స్ వేస్తే వీళ్ళు కూడా ఎగిరి డ్యాన్సులు ఆడడానికి, అతని అభిమానులుగా పిచ్చి మరి పట్టినటువంటి అభిమానులుగా, ప్రేక్షకులుగా మారడానికి వస్తున్నారు. 1 కొరింథీ 3వ అధ్యాయం 4 నుండి 9 వరకు ఇట్లా రాయబడింది.
ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అది చదివినప్పుడు నాకు ఈ మధ్యకాలంలో ఏమనిపిస్తుందంటే, నేను ఫలానా సూపర్ పాస్టర్ సంఘ సభ్యుడిని, సభ్యురాల్ని, నేను ఫలానా సూపర్ పాస్టర్ సంఘ సభ్యుడిని, సభ్యురాల్ని అని వారు చెప్పుకుంటున్నారనమాట. పౌలు, అపోలో మధ్యలో ఉన్నటువంటి విశిష్టలేంటి, వ్యత్యాసాలేంటి అనేవి కొరింథీలో ఉన్న కొంతమంది పసిపిల్లల్లాంటి బుద్ధి లేనటువంటి క్రైస్తవులు చేసిన పొరపాటు ఈ రోజున చాలామంది, చాలా పెద్ద మోస్తరులో చేస్తున్నారు. అట్లాంటి వారిని ఏమంటున్నాడు? మీరు ఒకరితో ఒకరిని పోల్చుకుంటున్నారు. మీరు హీరో వర్షిప్ చేసేటువంటి స్థితికి దిగజారిపోయారు. మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా! సో, ఆ మాటలు గమనించండి. అపోలో ఎవడు? ఆయన ఎంతో గొప్ప వాక్చాతుర్యం కలిగినటువంటి ఆత్మతో ప్రేరేపించబడి వాక్యమును బోధించి తిరుగు లేకుండా అందరి నోర్లు మోయించినటువంటి బోధకుడు. ఆయన ఎవడు? అపోస్తలుడైన పౌలైతే ఇక యేసుక్రీస్తు యొక్క అపోస్తలులోకెల్లా తలమానికం. ఆయన ఎవడు? అండ్ అనేది కూడా ఆయనే. పరిచారకులే కదా, వీళ్ళు కేవలం సేవకులే కదా, వీరికి ఏమీ స్టేటస్ లేదు. వీరు దేవుడి సేవకులు. వీరిని ఎవరు చూడకూడదు, వీరి వైపు ఎవరు ఆకర్షించబడకూడదు, వీరిని ఎవరు తల మీదకి ఎక్కించుకోకూడదు, వీరిని మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోకూడదు, వీరిలో నేను వీరి వాడను, నేను వారి వాడను అని మీరు పోట్లాడుకోకూడదు. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా వీరు విశ్వసించితిరి. ఇక్కడ ఒక మాట అయితే చెప్తాడు, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను. సో మా పని ఏంటంటే, నా పని నాటడం, విత్తనం నాటడం, ఆయన పని నీళ్లు పోయడం. కాకపోతే వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీ లేదు. సో నాటేటువంటి పౌలులో, నీళ్లు పోసే అపోలోలో ఏమీ లేదు. మరి వారిని మనం ఎందుకు మనలో లేక మన జీవితంలో చాలా గొప్ప వ్యక్తులుగా పెట్టుకోవాలి? అట్లా ఎప్పుడైతే చేస్తామో మనము దేవుడిని మిస్ అయిపోతాం, దేవుడిని గుర్తించకుండా పోతాం. ఒక ఆయన ఎప్పుడో చెప్పాడు, సూర్యుడు నీ కంటపడకుండా ఉండాలంటే ఒక నాణ్యాన్ని, రూపాయి బిల్లని తెచ్చి నీ కన్ను ముందు పెట్టేసుకో, సూర్యుడు కనుమరుగైపోతాడు. సో పౌలుని తెచ్చి ముందు పెట్టుకుంటే, అపోలోని తెచ్చి ముందు పెట్టుకుంటే, లేకపోతే ఒక సూపర్ పాస్టర్ని తెచ్చి కంటి ముందు ఒకరినో ఇద్దరినో పెట్టుకుంటే ఇక నీకు దేవుడు కనబడకుండా పోతాడు. ఇప్పుడున్న దుస్థితి అదే. సో నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. సో ఆ ప్రకారం దేవుడి వాక్యంలో దేవుడు మనకి ఎప్పుడో చెప్పినా మనం ఇంకా దాన్ని పెడచెవిన పెడితే ఎట్లా? ఎప్పుడెప్పుడైతే ఒక సూపర్ స్టార్ పాస్టర్ పాపంలో పడిపోతాడో, దొరికిపోతాడో, అప్పుడు వెంటనే అతని సంఘంలో చాలామంది దెబ్బతినిపోతారు. వారి విశ్వాసం నుండి వారు తొలగిపోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. లాస్ట్ 1 year మీరు తీసుకుంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, నేను ఇండియాలో పేరుగాంచిన వారి గురించి కాదు, ప్రపంచమంతటా కూడా పేరుగాంచినటువంటి కొంతమంది మెగా చర్చ్ అండ్ సెలబ్రిటీ స్టేటస్తో టాప్ 10లో ఉన్నటువంటి పాస్టర్లు పాపంలో పడిపోయారు. ఒకటి మనీ మిస్అప్రోప్రియేషన్, అంటే లక్షలు 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 కోట్లు సంఘ సొమ్మును దోచేసుకున్నారు. రెండవది స్త్రీలతో వ్యభిచారంలో జరిగిపోయారు. మూడవది ఒకరితో ఒకరు మరి పోటీపడి పడగొట్టుకునే ప్రయత్నాలు చేశారు. సో ఈ ప్రకారము వారు నాశనమైనప్పుడు వారిని వెంబడించేటువంటి వారందరూ కూడా నాశనమయ్యే ప్రమాదం. అంటే చాలామంది నాశనం అయిపోతూనే ఉన్నారు. అండ్ ఈ ప్రజలకి దేవుడి భయం బొత్తిగా లేదు, ఈ ప్రజలకి దేవుడి మీద ప్రేమ బొత్తిగా లేదు, ఈ ప్రజలకి దేవుడి పట్ల విశ్వాసం, విధేయత లేవు. వీరు ఆ పాస్టర్ యొక్క చావడానికి కూడా సిద్ధమైనటువంటి అభిమానులు అనమాట, డై హార్డ్ ఫ్యాన్స్. ప్రజలు ఈ రోజుల్లో బొత్తిగా విచక్షణ లేకుండా తమ ఆత్మలను ఎవరికి పడితే వారికి విక్రయించేసుకుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు. వారికి కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఎన్లైటన్మెంట్ కాదు. వారికి అందమైన, యవనంలో ఉన్న ఆకర్షణీయమైన హీరో లాంటి లేకపోతే హీరోయిన్ లాంటి పాస్టరు లేకపోతే సేవకుడు చూసుకుంటున్నారు. సో ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఏ ఉన్నాడు, నిన్నటిదాకా ఏతో ఉన్నారు, ఇప్పుడు బి వచ్చాడు, ఈయనకన్నా అందగాడు, ఈయనకన్నా ఎత్తు, ఈయనకన్నా తెల్లగా, ఈయనకన్నా బాగా, ఈయనకన్నా తక్కువ వయసు, వెంటనే ఏ గుంపు నుండి బి గుంపుకి జంప్ అయిపోతున్నారు. ఇది ఒక చెప్పుకోవడానికి కూడా సిగ్గుకరమైనటువంటి పరిస్థితి. సో ప్రజలకి ఈ రంగస్థల నటుల ద్వారా వినోదము కలుగుతుంది కనుక
వీరికి వాక్యం అక్కర్లేదు, దేవుడి యొక్క జ్ఞానం అక్కర్లేదు, బైబిల్ విషయాల గురించి వీరికి బొత్తిగా ఆసక్తి లేదు. ప్రజలు పెద్ద పేరున్న పాస్టర్ని కోరుకుంటున్నారు, పెద్ద ప్లేస్ ఉన్న చర్చిలను కోరుకుంటున్నారు, పెద్దగా జనాలు హాజరయ్యేటువంటి సర్వీసులకు వెళ్ళాలనుకుంటున్నారు, పెద్దగా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్నటువంటి సూపర్ స్టార్ పాస్టర్కి మేము కూడా సబ్స్క్రైబర్ అని చెప్పుకోవడానికి వారికి ఎంత మరి జిలబెడుతుందో నేను చెప్పలేను. కాకపోతే వీరికి సూపర్ పాస్టర్ సిండ్రోమ్ ఉంది కనుక వీరు కేవలము సెన్సేషనల్ సిన్నర్స్, అంటే సంచలనాత్మకమైన పాపులు. అంతకు మించి వీరికి మరొకటి లేదు. సో వీరు తెలివితేటలు లేకుండా పాపపు ఇష్టంగా స్వార్థపరితంగా సాతాను చేత ప్రేరేపించబడి దారి తప్పిపోయిన వారు. వీరికి దేవుడి వాక్యము, సత్యము, నిత్యత్వము అండ్ యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వముతో పని లేదు. వీరు ఒకప్పుడు అహరోన్ని ప్రజలు ప్రేరేపించినప్పుడు ఆయన బంగారు దూడను చేసి దేవుడికి పోటీగా పెట్టి వారిని దారి తప్పించాడు కదా. అదే ప్రకారం వీరు సూపర్ స్టార్ పాస్టర్లని బంగారు దూడలుగా చేసి వారిని ఎత్తిన పెట్టుకున్నారు. ఇక మన దేశానికి వస్తే, ఇండియాకు వస్తే, మన ప్రస్తుత ప్రధానమంత్రి అనేక స్టైల్స్కి, డ్రెస్సులకి, ఫోటో ఆప్స్కి అండ్ మరియు విస్తృతమైనటువంటి ప్రచారపు గిమికులకి చాలా పేరు గడించినటువంటి ఒక ఆడంబరమైనటువంటి వ్యక్తి. మరి ఆయన వేసుకునేటువంటి డ్రెస్సు ఎన్ని లక్షలు, ఆయన రోజుకి ఎన్నిసార్లు డ్రెస్సులు మారుస్తాడు, మరి ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి సంప్రదాయానికి సంబంధించిన డ్రెస్ వేస్తాడు అనేది అందరికీ తెలుసు, అదో చర్చనీయ అంశం. సో అదే ప్రకారం మన చుట్టూ ఉన్నటువంటి, మన దేశంలో విదేశాల్లో ఉన్నటువంటి ఈ సెలబ్రిటీ లేక సూపర్ స్టార్ పాస్టర్లు కూడా తయారైపోయారు. మన ప్రధానమంత్రికి చాలామంది అంధ భక్తులు ఉన్నారు. అంధ భక్తులు అంటే గుడ్డి భక్తులు, చూడలేని భక్తులు, వివేకమును వాడి సత్యమును గ్రహించలేని గుడ్డి చీకట్లో బ్రతికేటువంటి భక్తులు. అట్లాగే సూపర్ స్టార్ పాస్టర్లకు కూడా చాలామంది ఉన్నారు. బైబిల్లో మనకి ఒక్క సూపర్ స్టార్ పాస్టర్ కనపడ్డు. ఎవడైనా కనపడ్డాడంటే గారడి సీమోను, లేకపోతే సంఘంలో ప్రధానత్వాన్ని కోరుకున్నటువంటి భక్తుడు అపోస్తలుడైన యోహానుతో పోరు పెట్టుకున్నటువంటి దుష్టుడు దియోత్రెపేల్ లాంటి వారే కనబడతారు. లేకపోతే కోరహు అట్లా అవ్వబోయాడు, ఇట్లాంటి వారే కనబడతారు. సో అందరు కూడా గాడ్లెస్, అందరు కూడా యూస్లెస్ క్యారెక్టర్సే అనమాట. పేతుర్ని తీసుకోండి, పౌలుని తీసుకోండి, యోహాన్ను తీసుకోండి, యాకోబుని తీసుకోండి, ఇంకెవరినైనా తీసుకోండి, స్టెఫన్ని తీసుకోండి, వీళ్ళెవరు సూపర్ స్టార్ పాస్టర్లు కారు. వీరు సింపుల్గా గాడ్స్ సర్వెంట్స్, దేవుడి సేవకులు. వీళ్ళు ఆత్మపూర్ణులు, వీరు యథార్థ పరులు, వీరు సామాన్యులు, వీరు స్థిరమైన వారు. వీరికి ఒకే ఒక సంకల్పం, అదేంటంటే దేవుడి సేవ, దేవుడు చెప్పినట్టు చేయాలి. వీరు కాపర్లు, గొర్రెలకి కాపర్లు. కాపరి ఎట్లా ఉంటాడో అట్లాగే ఏమీ స్టేటస్ లేకుండా, స్టైల్ లేకుండా, సింబల్ లేకుండా ఉండేటువంటి సామాన్యులు. వీరు అందరిలో ఒకరిలాగా కలిసిపోయేటువంటి వారు. వీరెవరికి మేము ప్రత్యేకమైన వారమని చూపించుకునే ప్రయత్నము చేయరు. 200 సంవత్సరాల క్రితము మెథడిస్ట్ పితామహుడు జాన్ వెస్లీ ఇట్లా అన్నాడు, నాకు ఒక 100 మంది ప్రసంగికులనివ్వండి, వారికి 2 లక్షణాలు ఉండాలి. వారు పాపానికి తప్ప మరి దేనికి భయపడకూడదు, వారు దేవుడిని తప్ప మరి దేన్ని కోరుకోకూడదు. అట్లాంటి వారిని మీరు ఇవ్వండి. వారు సేవకులైనా సంఘస్థులైనా పర్వాలేదు. అట్లాంటి వారితో నేను పాతాళ లోక ద్వారములను అదరగొట్టి భూమి మీద దేవుడి రాజ్యమును స్థాపిస్తానన్నాడు. సో సేవకుడికి ఉండాల్సిన 2 లక్షణాలు ఏంటి? దేవుడిని కోరుకోవడం అండ్ పాపమును ద్వేషించడం. అండ్ వీళ్ళు దేవుణ్ణి ద్వేషించి పాపాన్ని కోరుకునే సూపర్ స్టార్ పాస్టర్లు. సో గాడ్లీ పాస్టర్లకి బైబిల్లో ఉంది కదా అని మీరు అనొచ్చు. దైవజనులకి, మంచి మంచి సంఘ కాపర్లకి మనము రెట్టింపు సన్మానాన్ని ఇవ్వాలి కదా, ఇవ్వాలి. సూపర్ స్టార్లకు కాదు. 1 తిమోతి 5:17లో బాగుగా పాలన చేయు పెద్దలను, అంటే వీళ్ళు బాగుగా పాలన చేయాలి. చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో వీరు అహర్నిశలు కృషి చేయాలి, చెమట గార్చాలి. అండ్ వీరు టైంకి, మెసేజ్ టైంకి ఒకడు బైబిల్ మోసుకొస్తూ ఉంటే పుల్పిడి దగ్గరకు వచ్చి మెసేజ్ ఇచ్చి మళ్ళీ మెసేజ్ అయ్యి ఆమెనని వాళ్ళు కళ్ళు తెరిసే లోపల ఇంకోడు బైబిల్ మోసుకొని వెళ్ళిపోతే వీళ్ళు గాయబైపోతారు చూడండి. లేకపోతే హెలికాప్టర్లో వచ్చి హెలికాప్టర్లో వెళ్ళిపోతారు చూడండి. అట్లాంటోడు కాదు. బాగుగా పాలన చేయాలి, ముందే రావాలి, చివరిదాకా ఉండాలి, అన్ని చూడాలి, చేయాలి. అట్లాంటి పెద్దలు. అండ్ విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారు. ఈ సూపర్ స్టార్ పాస్టర్లకి వాక్యమే ఉండదు. వాళ్ళు ఎంతసేపు సౌఖ్యం గురించే చెప్తారు, సుఖం గురించే చెప్తారు.
సో దేవుడి వాక్యాన్ని చక్కగా విశదీకరించి రైట్లీ డివైడింగ్ ద ట్రూత్ అని చెప్పబడినట్లు బోధించుట, ఉపదేశమందు ప్రయాసపడేవారు, ఇట్లాంటి వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచండి. బిఎండబ్ల్యూలో వచ్చినటువంటి సూపర్ పాస్టర్ దీనికి యోగ్యుడిగా ఉండకపోవచ్చు, కానీ సైకిల్ తొక్కుంటూ వస్తాడు చూడండి, ఒక బ్యాగ్ వేసుకుంటాడు, 100 రూపాయలకి వచ్చే బ్యాగ్లో 200 రూపాయలు బైబిల్ పెట్టుకొని, ఆయన దీనికి యోగ్యుడై ఉండొచ్చు. ఆయనకి మీరు రెట్టింపు సన్మానం ఇవ్వండి. కానీ అట్లా మనం ఇవ్వం. మనము సైకిల్ తొక్కే, బ్యాగ్ వేసుకుని వచ్చే, లేకపోతే స్కూటర్ ఎక్కే, లేకపోతే మామూలు కారు, అందరు కొనుక్కునే కారు, చర్చిలో దానికన్నా మంచి కారు ఉన్నా ఈయన మాత్రం అందరికన్నా మామూలు కారులో ఉండే వ్యక్తి. ఈ రోజుల్లో మనకున్న మామూలు కార్లు ఒక తరహా అండ్ బ్రాండెడ్ కార్లు ఒక తరహా, అది మనందరికీ తెలుసు. అట్లా ఉన్నా కూడా మీరు వారిని ఎంచొచ్చు. 2 తిమోతి 3:16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సూపర్ స్టార్ పాస్టర్ చేయంది ఏంటంటే ప్రతి లేఖనాన్ని ఉపదేశించడు, లేఖనాలు వాడి ఖండించడు, లేఖనాలతో తప్పుదిద్దడు, అండ్ నీతి అందు శిక్షణ అనేది బొత్తిగా ఇవ్వడు, చెడగొట్టేస్తాడు మనుషుల్ని. 1 పేతురు 5:1-3 వరకు తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. దుర్లాభాపేక్ష అంటే లాభాపేక్ష, చెడ్డ లాభము కొరకు అపేక్షించక, కోరిక లేక, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. సో జనాన్ని చూసినప్పుడల్లా మీకు నోట్లు కనపడతాయి చూడండి, అట్లా ఉండకుండా ఉండే సేవకులు. 2 కొరింథీ 2:17 మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. సో ఈ సూపర్ స్టార్ పాస్టర్లు దేవుని వాక్యానికి కలిపి చెరిపేసే అనేకుల్లో ఒకరు. నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం. ఇప్పుడు సూపర్ స్టార్ పాస్టర్లే కాదు, సూపర్ స్టార్ సింగర్లు ఉన్నారు, సూపర్ స్టార్ మ్యూజిషియన్లు ఉన్నారు, సూపర్ స్టార్ టెస్టిమనీ ఇచ్చేటువంటి ఉన్నారు. వారు ఎవరైనా సరే అలాంటి వారి వెంటపడిపోయేటువంటి వారు, ఆ ప్రజలు వ్యక్తిగతంగా ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయరు, వ్యక్తిగతంగా ప్రతిరోజు బైబిల్ తెరిచి శ్రద్ధాసక్తులతో భయభక్తులతో బైబిల్ పఠన చెయ్యరు. వారి ప్రాణనాథుడు, వారి యొక్క ఆత్మల ప్రియుడు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన సంగతి వారు మొత్తిగా ఆలోచనే చేయరు. పరిశుద్ధాత్మ వారిని నింపి నియంత్రించి నడిపించి ఆత్మ ఫలముతో నింపుటకు వారు అవకాశమే ఇవ్వరు. సో దైవభక్తి కలిగినటువంటి పాస్టర్లు, సెయింట్లీ పాస్టర్లు, వారు భక్తికి మాదిరులుగా ఉంటారు, వారు ఆత్మీయతకు మాదిరిగా ఉంటారు, యథార్థతకు మాదిరిగా ఉంటారు, సామాన్యతకు, సింప్లిసిటీ అంటాం కదా, దానికి మాదిరిగా ఉంటారు. వారు యేసుక్రీస్తు మనస్సును కలిగి ఉంటారు అండ్ యేసుక్రీస్తు ద్వారా ప్రతి మనిషి మనుగడ కొరకు ప్రయాస పడతారు. చివరిలో ఒక పెద్ద చర్చ్ అనమాట, పేరు మోసిన చర్చి, పాస్టర్ గారు లేరు, అంటే పాస్టర్ పొజిషన్ ఖాళీ అయింది. వెంటనే ఒక పెద్ద కమిటీ కొత్త పాస్టర్ కొరకు సెర్చ్ మొదలుపెట్టింది. ఎంతోమంది దానికి అప్లికేషన్లు వేసారు. ఒక ఆయన అప్లికేషన్ వేసాడు, దాంట్లో ఆయన రాశాడు, పెద్దలారా, మీ సంఘంలో కాపరి పొజిషన్ ఖాళీగా ఉందని తెలిసి వచ్చింది, అందుకనే నా యొక్క అప్లికేషన్ని కూడా నేను మీకు సబ్మిట్ చేస్తున్నాను. నన్ను అందరూ మంచి బోధకుడే అని అంటారు. నేను కొన్ని స్థలాల్లో సేవ చేశాను, నాకు 50 ఏళ్ల వయసు, ఆరోగ్యం అంతా బాగా ఉండదు, అయినా కూడా నేను బాగానే పని చేస్తాను. అండ్ నా గురించి చెప్పాలంటే నాకు ఒక వైకల్యం ఉంది, అంటే ఒక హ్యాండిక్యాప్ ఉంది, వికలాంగత ఉంది. అండ్ నేను ఎక్కడ కూడా 3 ఏళ్ల కన్నా ఎక్కువ సేవ చేయలేదు. అండ్ నేను చేసినటువంటి సేవ చేసిన సంఘాలన్నీ కూడా చిన్న చిన్నవే, పెద్ద పట్టణాల్లోనే ఉన్నాయి కానీ సంఘాలు మాత్రము చిన్న చిన్నవే. అండ్ ఒకవేళ నేను ఎక్కడైనా మంచిగా సేవ చేస్తే అక్కడ దొమ్మి జరిగేది, అక్కడ మరి రభస జరిగేది, అక్కడ గొడవలు జరిగేవి. నా గురించి ఎవరు కూడా మంచి సాక్ష్యము మామూలుగా ఇవ్వరు. నాకు వ్యతిరేకులు, మత విరోధులు చాలామంది ఉన్నారు. వారు నా గురించి మీకు మంచి రికమెండేషన్ రాయరు. నా మీద చాలాసార్లు భౌతిక దాడులు జరిగాయి. నేను కనీసం 4 సార్లు జైల్లో కూడా ఉండి వచ్చాను. ఇది ఎందుకంటే నేను వాక్యానుసారంగా ఉండి రాజీ పడలేదు కనుక నన్ను జైల్లో వేశారు.
అండ్ నేను ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చానో లెక్క పెట్టుకోలేదు. నాకు మరి చర్చి ఆరాధనలకు ఎంతమంది వస్తారో లెక్క పెట్టుకోవడం చేత కాదు. సో మీరు ఒకవేళ నాలాంటి వ్యక్తిని సేవకుడిగా పెట్టుకోవాలంటే మీ సంఘ కాపరిగా మీరు నన్ను తీసుకోవచ్చు, దయతో ఆలోచించండి అని కృతజ్ఞతలని రాశాడు. సో వెంటనే కమిటీలో ఉన్న వారందరికీ ఒక్కసారి కోపం వచ్చేసింది. ఎవడైనా అట్లా రాశాడు, అండ్ ఈయన గురించి ఏం చెప్పుకుంటున్నాడు, ఈయన ఒక ట్రబుల్ మేకర్, అంటే అందరి దగ్గరికి పోయి గొడవలు పెట్టుకునేవాడు, మతిమరుపున్నోడు, రోగస్తుడు, జైలు పాలైనటువంటి జైలు పక్షి. ఇంతకీ ఆయన పేరేంటో చెప్పండి అంటే కింద వారు చెప్పారు, పాల్ ఆఫ్ టార్సస్, తార్సుకు చెందిన పౌలు. సో ఆయన అప్లికేషన్ డస్ట్బిన్లో వేసేసారు. సో ఈరోజు అపోస్తలుడైన పౌలు మీ యొక్క చర్చిలో సూపర్ స్టార్ పాస్టర్ తర్వాత సెయింట్లీ పాస్టర్గా అప్లికేషన్ వేస్తే మీరు కూడా దాన్ని డస్ట్బిన్లో వేస్తారు. ఎందుకంటే మనకి సెయింట్లీ, స్పిరిట్ ఫిల్డ్ అండ్ హెవెన్లీ పాస్టర్ లాంటి పౌలు వద్దు. మనకి సూపర్ స్టార్ పాస్టర్లతో మన జీవితం ఇక్కడ తర్వాత సర్వనాశనం చేసుకోవడం మనలో చాలామందికి ఇష్టం. అండ్ అట్లా మీలో ఎవరొక్కరు ఉండకుండా మీరందరూ, మీరు, మీ ఇంటి వారు, మీ సంఘం బాగుపడాలన్న దేవుడి చిత్తం. అందుకనే బిబ్లికలీ స్పీకింగ్లో ఈరోజు ఈ వాక్య సందేశాన్ని దేవుడు మనకు దయచేశాడు. వాక్యానుసారంగా మీరు ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. మన ప్రథమ కర్తవ్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు పట్ల, మన దేవుడి పట్ల, ఆయన వాక్యం పట్ల, పరిశుద్ధాత్మ పట్ల, ఆయన యొక్క స్థాపించబడిన స్థానిక సంఘం పట్ల. మిగతావన్నీ మనకి సంబంధించినవి కావు. మనము అట్లా ఉంటేనే సురక్షితంగా ఉంటాం. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.